కృష్ణదేవరాయలు గారు ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఢిల్లీ కంటే ఎక్కువ అని చెప్పినాడు. నేను నిన్న కూడా ఆయన కలిసి వచ్చిన, దానిపైన చాలా తతంగం జరిగింది. నేను ఆయనకు చెప్పిన సలహా ప్రొడక్షను చూపలే అసలైంది. మీరు అమ్మినేది ఒకటి అనుకుంటున్నారు, దీంట్లో మోసం. ఇప్పుడు ఉదాహరణకు 10,000 పెట్టెలు ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, 5,000 6,000 పెట్టెలు మాత్రమే అమ్మినట్టు చూపినారు. మిగతా పెట్టెలు అమ్మినా అంటే ఆడ ప్రొడక్షన్ లేదు కాబట్టి వీళ్ళే మనుషులు పెట్టి అమ్మినారు, నగదుకు అమ్మినారు. ఇదే అసలు సూత్రం. ఇది ఇంకా పెద్ద స్కామ్ ఉంది. ఇప్పుడు చెప్పబడే దానికంటే ఎక్కువ స్కామ్ ఉంది. ఎడ్యుకేషన్లో స్కామ్ చేసినారు, ఫైబర్ నెట్లో స్కామ్ చేసినారు, గనులు ఆక్రమించుకున్న మహా గనులు ఇల్లు. గనులు మామూలుగా గనులు అంటే ఉద్దండులు అని, గనులను కూడా ఆక్రమించిన గనులు ఇల్లు. వీళ్ళ ధనదాహానికి అంతే లేదు. పేపర్లో వచ్చింది, సునీల్ రెడ్డి దాటిచ్చాడు సుమారుగా దుబాయ్కి సింగపూర్కి అమౌంట్ అని. వాళ్ళ పెదనాన్న కొడుకు రాజారెడ్డి, ఆయన పేరు జార్జి రెడ్డి కొడుకు. ఎన్ని స్కీములు తెలియదు మహానుభావులకు, స్కాములు తప్ప. స్కీములు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అని వాళ్ళే ఆడ వాకిలి దగ్గర, ఆ వాకిలి కంటే ఎత్తున్నాడు ఆయన అవినాష్ రెడ్డి గారు. ఆడ లోపల కడుగుతుంటే ఒక సిఐ రామకృష్ణ, ఒక ఆయన శంకరయ్య అనే అతను రామకృష్ణ అని చెప్తే, సార్ ఇది తప్పంటే నోరు పుసుకొని కూర్చోబెట్టారు. బయట కాపలా పెట్టినారు, ఎవరు రాకుండా చూడకుండా అని. మీ అందరు విలేకరులకు, మీ అన్ని టీవీలకు పొద్దునపూట ఇక్కడ ఉండే టీవీలకంతా పొద్దునపూట ఏమొచ్చిందో చెప్పండి. గుండెపోటు అని వచ్చిందా లేదా? ఈ అన్ని ఛానళ్ళు మీరందరూ ఉండారు, మీరందరూ చెప్పాలమ్మా. గుండెపోటు వచ్చిందా లేదా? పొద్దున మధ్యాహ్నం కల్లా చెక్కి పెట్టామని మా మీద నిన్న అవినాష్ రెడ్డి అంటాడంట, అసలు జగనన్న వచ్చేది చూసి అధికారులు పరిగెత్తినారు, ప్రకటన చేశారని. అంటే మాకందరికీ ఏమన్నా మేము దైవాంశ సంబుద్ధులమా? వాళ్ళ ఇంట్లో శేఖర్ రెడ్డి అనే అతను చనిపోతాడని, జగన్ రెడ్డి వస్తాడని, దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అరటి తోటలకు పరిశీలనకు పోయినారని ప్రకటన చేశారని. అంటే అంత గొప్ప మమ్మల్ని బాగానే అబ్జర్వేషన్ చేశాడు. వాళ్ళ ఇంట్లో గుండెపోటును కూడా కనుక్కునేంత సామర్థ్యం ఉందని. వాళ్ళకి అది అలవాటు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా లేటెస్ట్ ప్రపంచం అంతా వచ్చింది. ఏఐ, ఈడ A8 ఇతను A8 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కకు పోయింది. అవినాష్ రెడ్డి గారు A8. ఆడ డోర్ కార్డు ఉండే అతనికేమో గుండెపోటు. బయట నుంచి వచ్చాడు ఒక ఆయన, పొద్దుటూరు నుంచి రాజమౌళి ప్రసాద్ రెడ్డి, కమలాపురం XML వచ్చినాడు. మేము చంపినామంట ఆయన చెప్పినట్ట మాకు చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పుతాను మేము పొడిచిందేమంట లోపలికి పోయి. ఎప్పుడు అని అర్ధరాత్రి పొడిచినామా, ఎప్పుడు పొడిచినామా? ఇప్పుడు A8 కదా, ఇప్పుడు అదే మళ్ళీ చెప్పేది. AI పక్కన పోయింది, A8 ముందుకు వచ్చింది. ఈ రాష్ట్రంలో A8 పక్కన పోవాలా, AI రావాలా? కానీ వాళ్ళు ఏం చేశారు, AI పక్కన పెట్టి A8 తెచ్చారు. A8 అంటే మానవాడు అవినాష్ రెడ్డి. వస్తుంది సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు కదా, కథ స్టార్ట్ అయిందని. గుండెపోటు వాళ్ళే అంటారు, గుండెలో పోటు అంటారు, కోడికత్తి కేసు అంటారు. నేను ఎప్పుడు కోడికత్తి కేసుకు వైజాగ్ పోయినానో, అది ఎట్లా జరిగిందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది, శ్రీనివాస్ అనే పిల్లకాయ ద్వారా జరిగింది, వాళ్ళ తతంగమే అని. ఇది వివేకానంద రెడ్డి జరిగింది, సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసినారు, అవినాష్ రెడ్డికి అన్ని రకాలుగా తెలుసని. మీ ముద్దాయిలు కాదని నిరూపించండి. మీ సిబిఐ కేసులు, మీ ఈడీ కేసులు, మీ వివేకానంద కేసుల్లో మీరు ముద్దాయిలు కాదని తేల్చండి. ఈ యొక్క కడప జిల్లా పరువు పోగొట్టారు. ఏదానికైనా టైం పడుతుంది. ఇప్పుడు కాలం దగ్గరికి వచ్చింది, వీళ్ళకు సీజన్ వచ్చింది, ఇప్పుడు లోపలికి పోయే సీజన్.